Hi guys, welcome to Med Beyond Borders. హాయ్ గాయస్, వెల్కమ్ టు మెడ్ బియాండ్ బార్డర్స్. సో ఈరోజు మనం ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఏ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి, ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతూ ఉంటాయి అన్నీ మీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో అక్కడ మంచు కొండలు చూస్తున్నారు కదా, ఇంకా అక్కడ మంచు పడతానే ఉంది. మా దగ్గర క్లియర్ చేసేసారు. అంత 2 days 2 to 3 days పడింది అంతే, దానికంటే ఎక్కువ పడలేదు. మంచు కొండలు మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నాను దూరంగా, ఇంకా పడతానే ఉంది అక్కడ మంచు. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక బస్ దిగాం కదా, ఇక్కడ నుంచి ఒక 500 meters వాక్ చేసుకుంటూ వెళ్ళాలి పై వరకు. సో మీరు ఇక్కడ ఇందాక చూశారు కదా, గుంతలు ఇక్కడ కూడా ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి పెద్ద. సో ఇలా చూస్తున్నారు కదా దారి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. డైరెక్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ అంటే ఏం లేదు, అంటే అన్లెస్ మీరు ట్యాక్సీలు వస్తాయి కనుక. బస్సెస్ వచ్చేసి ఇందాక చూపించాను కదా, నేను వచ్చింది 370. అది కాకుండా 381 అని ఇంకో బస్సు ఉంటుంది. ఈ 2 బస్సెస్లో మీరు ఎక్కచ్చు. ఎక్కి ఏం చేయాలంటే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకోవాలి. మనం జస్ట్ నియరెస్ట్ బస్ స్టాప్ ఎక్కడ ఉందో అక్కడ దిగిపోవడం. ఇక్కడ మీకు ఎట్లా అంటే ప్రతి బస్ స్టాప్కి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది మీకు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది మొత్తం ఇంకా అవుట్స్కట్స్ అనమాట, ఆల్మోస్ట్ అవుట్స్కట్స్లో ఉన్నట్టు ఇంక ఇది లొకేషన్ మీరు చూస్తుంటే కనుక. చాలామంది జార్జియన్స్ కూడా ఏంటంటే ఈ హిందూయిజాన్ని అడాప్ట్ చేసుకుని ఇస్కాన్లో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళు ఉంటే చూపిస్తాను. చాలామంది ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ, లేకపోతే ఇక్కడ అన్నదానం ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ జార్జియన్సే ఉంటారు. మీకు చూపిస్తాను వాళ్ళు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్లో మంచు ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే మంచు పడడం ఆగిపోయినప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇట్లా సైడ్కి జరిపేస్తారు అన్నమాట, దాన్ని మొత్తం స్లిప్పరీగా ఉండకుండా ఉండాలి. సో వచ్చేసాం మనమైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే కనుక మీరు చూడొచ్చు బోర్డు మీద ఏం రాసి ఉంటుందో. చూశారు కదా, జార్జియన్స్ కూడా డ్రెస్ అయ్యాయి శారీస్లో. సో లోపలైతే భజన జరుగుతుంది. సో ఎక్కువ మాట్లాడను, మీకు సైలెంట్గా లోపల సెలబ్రేషన్స్ అన్నీ ఎలా ఉంటే కవర్ చేస్తాను. చూస్తున్నారు కదా, జాకెట్స్ అన్నీ ఇలా పెట్టేసి వెళ్తున్నారు అందరూ. Mahatma Gandhi, he was a famous person. He used to read from his book every morning. Mahatma Gandhi ძალიან ცნობილი პიროვნება, ყოველ დილით კითხულობდა ამ წიგნს. Please, now we invite you to Prasad, which will be held in this room, so don't forget.
ఆపండి. చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి.